ఓం శాంతి. ఈరోజు సద్గురువారం సాయంకాలం క్లాసు. ఇది పత్రపుష్ప నుంచి గుల్జార్ దాదీజీ క్లాస్. ఈ క్లాస్లో दादीजी చెప్తారు, अंतिम परिस्थितियों का सामना करने के लिए मनसा को शक्तिशाली बनाओ. అంటే అంతిమ సమయంలో వెరైటీ పరిస్థితులు వస్తుంది, భయంకర పరిస్థితులు. దానంతా ఎదుర్కోవాలంటే మనసా శక్తిశాలి కావాలి. ఇప్పుడే ఎన్ని పరిస్థితులు వస్తుంది, మీ మనసు ఎట్లా ఉంది? ఈ అన్ని పరిస్థితుల్లో మీ మనసు శాంతిగా ఉందా, లేదు కొంచెం అట్లా ఇట్లా ఫీలింగ్స్ వస్తుందా? ఏమేం ఫీలింగ్స్ వస్తుంది? రాలేదా? ఏం ఫీలింగ్స్ లేదా? సో చాలా శక్తిశాలిగా చేసుకోవాలి. అంటే ఒక సైడ్ మాయ వస్తుంది, ఒక సైడ్ మనుషుల ద్వారా మనకు చాలా హింస జరుగుతూ ఉంటుంది, ఏమేమో మాట్లాడతారు. ఇంకొక సైడ్ ప్రకృతిది, ఇంకొక సైడ్ మనదే సంస్కారం, ఏది బాగాలేదో అదంతా వచ్చి ఫీలింగ్స్లా వస్తూ ఉంటాం. ఇట్లా అనేక పరిస్థితులు వస్తూ ఉంటుంది. అందువల్ల మనసు శక్తిశాలిగా చేసుకోవాలి. गुलजार दादी क्लास इदी. बाबा ने हम सबको ये पाठ पक्का कराया है कि हमें समस्या स्वरूप नहीं, समाधान स्वरूप बनना है. कारण नहीं सुनाना है, लेकिन निवारण स्वरूप बनना है. समस्याएं चाहे हमारी तरफ से हो या दूसरों की तरफ से हो, कभी कभी गलत फहमी हो जाती है, लेकिन सबका ज्ञान हम सबको मिल चुका है. అంటే దాదీజీ చెప్తారు, బాబా మనకు ఈ పాఠం పక్కా చేయించినారు. మనం ఎప్పుడూ సమస్య స్వరూపం కాకూడదు, అయితే సమాధాన స్వరూపులా ఉండాలి. ఏ విషయంలో కూడా కారణం చెప్పకూడదు, అయితే నివారణ స్వరూపం కావాలి మనం. సో నివారణ స్వరూప్ కావాలంటే బాబా అన్ని విషయాల మనకు జ్ఞానం ఇచ్చినారు. ఆ నాలెడ్జ్ని మనం యూజ్ చేయాలి. సమస్యలు ఎప్పుడైనా మన సైడ్ నుంచి కూడా వస్తుంది, లేదు వేరే వాళ్ళ సైడ్ నుంచి కూడా వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనకు మిస్అండర్స్టాండింగ్ కూడా అవుతూ ఉంటుంది. అయితే మరి బాబా చెప్తారు, ప్రతి విషయాన్ని నాలెడ్జ్ కూడా నేను ఇచ్చినాను. ఎట్లా సమస్య వచ్చినా ఏమి, వేరే వాళ్ళ దగ్గర ఉండైనా సరే, మన సంస్కార ఆధారాలైనా సరే, ఆ టైంలో జ్ఞానం ఏం బాబా ఇచ్చినారు దాన్ని యూజ్ చేయాలి. तो हमारा तो अगर हम लक्ष्य रखेंगे कि मुझे सावधान स्वरूप बनना है, समाधान स्वरूप बनना ही है, तो फिर समस्या को समाधान करने में लग जाएंगे. नहीं तो समस्या ही बुद्धि में चलती रहेंगी. ये हुआ, वो हुआ, ऐसा हुआ, वैसा हुआ, बहुत होता है ना. అంటే ఒకవేళ మనం మన లక్ష్యాన్ని ముందు పెట్టుకుంటే మనం ఇది సాధించేది సాధ్యం. ఏం లక్ష్యం ముందు పెట్టుకోవాలి? లక్ష్మీనారాయణ అనేది చాలా పెద్ద భవిష్యాన్ని లక్ష్యం. అయితే ఈ సమయంలో మన ఏం లక్ష్యం ఉండాలంటే, నేను సమాధాన స్వరూప్ కానీ కావాలి అట్లా అని పెట్టుకోవాలి. ఎప్పుడు మనమే సమాధాన స్వరూప్ అయిపోతాము, అప్పుడు సమస్య వస్తే దాని సమాధానం చేస్తానికి మన దగ్గర శక్తి ఉంటుంది. లేదంటే సమస్యలు వచ్చినప్పుడు బుద్ధిలో ఏమేం మాటలు వస్తూ ఉంటుంది, ఇదెందుకు ఇట్లా అయింది, అదెందుకు అట్లా అయింది, ఇదేమి అదేమి, ఇదంతా వస్తూ ఉంటుందా లేదా? అందువల్ల మనం లక్ష్యం పెట్టుకోవాలి, నేను సమాధాన స్వరూపులా ఉండాలి. ఏ కారణాలు చెప్పకుండా నివారణ చేస్తూ పోతూ ఉండాలి. अर्थमैंदा. तो इसके लिए बाबा ने जो हमें मंत्र दिया है उसको हम पक्का कर रखना है. बाबा మనకి ఏ మంత్రం ఇచ్చినారు ఆ మంత్రాన్ని మనం పక్కా చేసుకునే పోవాలి. अभी तो हमारा सारा ज्ञान मन के ऊपर विजय प्राप्त करने का है.
और फाउंडेशन भी मन है ना। पहले संकल्प में आता है, उसके बाद వాచా में और कर्मणा में होता है. అంటే వాస్తవంగా ఈ జ్ఞానాన్ని సారమే ఏమి, ఎందుకోసం మొత్తం జ్ఞానం బాబా ఇచ్చినారంటే ఈ మొత్తం జ్ఞానాన్ని సారమే ఇది. మన మనసును జయించాలి. మనసు పైన విజయం, సంకల్పాని పైన విజయం. ఫౌండేషనే ఈ మనసే కదా. మనసులో అన్ని మాటలు మొదట్లో వస్తుంది, మంచిదైనా చెడ్డదైనా ప్రశ్న అయినా సరే ఏదైనా ఫస్ట్ మనసులో వస్తుంది. మనసులో వచ్చిన తర్వాతనే మాటలో వస్తుంది, మరి కర్మలో వస్తుంది. సో మనసుని మనం సరి చేసేస్తే మన మాటలో మన కర్మలో కూడా సరి అయిపోతాం మనం. అందువల్ల మొదటి మాట మనసును జయించాలి. జ్ఞానం ఆధారం. ఈ జ్ఞానం ఉండేదే దానికోసమే. యోగం కూడా మనం ఎందుకు చేస్తామంటే మనసు శక్తిశాలి అయ్యే దానికోసం. మరి బాబా ఏం నాలెడ్జ్ ఇస్తారు, దాని మొదట్లో మనసులో యూస్ చేసుకోవాలి. శుద్ధ సంకల్పమే చేస్తూ ఉండాలి, శుభ భావననే పెట్టుకోవాలి, శుభకామననే ఉండాలి. మన కోరికలంతా శుభంగా ఉండాలి. ఈ అశుద్ధ కోరికలు, అశుద్ధ మాటలు, అశుద్ధ విచారాలు ఏమీ మనసులో రాకుండా ఉండేదానికోసమే బాబా ఇచ్చే జ్ఞానం. ఎందుకంటే మనసే ఆధారం అన్నిటికీ. సో మనసు సరిగ్గా లేదంటే మన వాచా కానీ కర్మ కానీ సరిగ్గా ఉండదు. तो वास्तव में देखा जाए तो हमें पुरुषार्थ व किसी भी बात में मेहनत करने की ज़रूरत नहीं है. వాస్తవంగా చూస్తే దాది చెప్తారు, మనం పురుషార్థం కానీ ఏదైనా మాటలు ఎక్కువ శ్రమ పడేది అవశ్యమే లేదు. ఎందుకోసం శ్రమ పడాలి? గమ్ముగా శివబాబా ఎట్లా చెప్తారు అట్లా చేస్తూ పోతూ ఉంటే మనకి ఏం కష్టం ఉంది? ఏమీ కష్టమే లేదు. బాబా చెప్తారు, మనం చేస్తూ పోతూ ఉండాలి, అంతే కదా. तो पहले मनसा और फिर वाचा और कर्मणा. अगर आप मनसा को ठीक कर दो तो वाचा और कर्मणा की मेहनत नहीं होती है, बच जाएगा ना. అంటే మొదట్లో ఏదైనా మనసులో వస్తుందా లేదా? ఆ మనసులో వచ్చినప్పుడే దాన్ని సరిచేసేస్తే ఇంకా మాటని కరెక్షన్ చేసుకునేది, కర్మని కరెక్షన్ చేసుకునే ఆ శ్రమమే ఉండదు. మనసు సరి అయిపోయిందంటే వాచాను కర్మణాను ఈజీగా అన్నీ సరి అయిపోతుంది, సెట్ అయిపోతుంది. సో శుద్ధ విచారాలు సదా వస్తూ ఉంటే మన మాటలు శుద్ధంగా ఉంటుంది, మన కర్మణ కూడా శుద్ధంగా ఉంటుంది. అందుకే మనసును సరి చేసుకొని చెప్తారు. దాది ఎంత ఈజీ పురుషార్థం చెప్తారు. यही షార్ట్కట్ పురుషార్థ. మనసును సరి చేసుకునే పోయేదే షార్ట్కట్ పురుషార్థం, ఈజీ పురుషార్థం. तो वर्तमान समय मन के ऊपर बहुत अटेंशन चाहिए. అది ఇప్పుడు ఉండే సమయం అనుసారంగా మనసు పైన ఫుల్ అటెన్షన్ ఇవ్వాలి. చిన్న చిన్న విషయాలు కూడా మనసులో వచ్చేస్తుంది. ఈ బయట ఉండే మాటలు మనసులో పోకుండా చూసుకోవాలి. మన మనసులో ఏ ప్రకారమైన వ్యర్థ సంకల్పాలు, అశుద్ధ సంకల్పాలు రాకుండా ఉంటాయి, మనకు శ్రమమే లేదు. అందుకే ఫుల్ అటెన్షన్ సంకల్పం పైన ఇవ్వాలి, మనసు పైన ఇవ్వాలి. అది ఎట్లా ఫీల్ చేస్తుంది, ఆ ఫీలింగ్స్ రాకుండా ఉండేదానికి మన మనసు పైన అటెన్షన్ ఇవ్వాలి. योग भी हमारा मन द्वारा ही है. फिर संबंध संपर्क में आते हैं तो पहले कोई भी बात वृत्ति में आती है, फिर वृत्ति से दृष्टि में आती है, फिर दृष्टि से कृति में आती है, संबंध संपर्क में आती है. అంటే మన యోగం కూడా మనస ద్వారానే కదా చేసేది. మనసును సరిచేసానికి యోగం కూడా. సో యోగం ద్వారా అన్నీ సరిచేసేయచ్చు. ఎందుకంటే మన ఎవరు సంబంధ సంపర్కులైనా వచ్చినప్పుడు మొదట్లో మనకు వాళ్ళపైన వృత్తి పని చేస్తుంది. వాళ్ళపైన ఏ అభిప్రాయం ఉందో ఆ అభిప్రాయం మనసులో వస్తుంది. ఎట్లా అభిప్రాయమో అట్లా మన దృష్టితో చూస్తాం వాళ్ళని.
ఏ మనకు ఎవరిపైన ఏ భావన ఉందో అట్లా ఇంకా చూసేది. తర్వాత ఆ దృష్టిలో ఏం చూస్తామో అదే ప్రాక్టికల్ యాక్షన్లో వస్తుంది. సంబంధ సంపర్కలో ఈ వృత్తి, దృష్టి, కృతి ఈ మూడు బాగా పనిచేస్తుంది. సో మనసుని సరిచేసేస్తాం, అప్పుడు మన వృత్తి కూడా సరి అయిపోతుంది. మొదట్లోనే మనం ఇది ఆత్మ అని అనుకుని ఆత్మాభిమాని అయి చూస్తే మనకి ఎవరిపైన ఏ చెడ్డ భావన రాదు, చెడ్డ అభిప్రాయమే ఉండదు. సో ఈ చెడ్డ అభిప్రాయం ఎందుకు వస్తుందంటే మన ఆత్మను చూడగంటే వాళ్ళది ఎప్పుడో ఏమో చేస్తున్నారు కదా తప్పు, అది చూసేస్తాం, అదే బుద్ధిలో వచ్చేస్తుంది. మన వృత్తి, దృష్టి అంతా వాళ్ళపైన తప్పు అభిప్రాయం వచ్చేస్తుంది. అందుకే బావ చెప్తారు, మనసు పైన అటెన్షన్ ఇవ్వండి, ఏమీ చూడవద్దు మనసు ద్వారా. మనసే యాక్చువల్గా అన్ని పని చేసేది, చూసేది, మాట్లాడేది కూడా. तो हमारा मनसा के ऊपर बहुत अटेंशन चाहिए. और लास्ट घड़ी पेपर जो ज़्यादा टाइम का नहीं होगा, 1 सेकेंड का पेपर होगा. అంటే లాస్ట్లో మన శరీరం అది ముందు పెద్ద ఎగ్జామ్స్ ఏమీ ఉండదు, 1 సెకండ్ది ఎగ్జామ్ ఉంటుంది. ఆ 1 సెకండ్లోనే పాస్ ఫెయిల్ అయిపోయేది తెలుస్తుంది మనకు. అందువల్ల ఎక్కువ టైం లేకుండా షార్ట్ పీరియడ్లో ఎగ్జామ్ రాయాలంటే ఫుల్ అటెన్షన్ మనసు పైన ఇవ్వాలి. ఎందుకంటే మనసులో మన శరీరం వదిలేటప్పుడు మనకి ఎవరిపైన మోహం ఉంటుందో అక్కడ టక్కుని అది వెళ్ళిపోతుంది, వాళ్ళపైన పోతుంది, అది ఫెయిల్ అయిపోతాం మనం. దేనిపైన మోహం ఉందో, ఎవరిపైన మోహం ఉందో అక్కడే మనసు వెళ్ళిపోతుంది లాస్ట్లో. సో ఇప్పటి నుంచే అన్నిటి నుంచి డిటాచ్ అయిపోతూ ఉంటే మనం పాస్ అయిపోతాం. దానికి దాది చెప్తారు, नष्टु मोहा स्मृति स्वरूप. बाबा ने ये पेपर का अनाउंस किया है, आउट कराया है. बाबा చెప్తారు లాస్ట్ పేపర్ క్వశ్చన్ ఏమంటే నష్టు మోహ స్మృతి స్వరూప్. అదే మన క్వశ్చన్ పేపర్ లాస్ట్లో, దాంట్లో పాస్ కావాలి. ఇప్పుడే అవుట్ చేసేసారు బాబా, లాస్ట్లో వచ్చే క్వశ్చన్ ఏమి అట్లా అంటే నష్టు మోహ కావాలి. మనం డీప్గా చూసుకోవాలి మనకు దేనిపైన మోహం ఉంది. కొందరికి మనుషుల పైన ఉండదు, వస్తువు పైన ఉండదు, వ్యక్తి పైన ఉండదు, వైభవం పైన లేదు. అయితే వాళ్ళ మాటల్లోనే ఏదో ఒకటి ఉండొచ్చు, వాళ్ళదే ఏదైనా అది మరి మనసులో వస్తూ ఉంటుంది. అది ప్రాప్తి కాలేదంటే చాలా ఫీల్ చేస్తూ ఉంటారు. అందువల్ల మనసు పైన అటెన్షన్ ఇవ్వాలి. और समय भी आउट कर दिया है. బాబా ఫస్ట్ ఇన్ పేపర్ అవుట్ చేసేసారు, టైం కూడా అవుట్ చేసేసారు. 1 సెకండే ఉంటుంది ఆ ఎగ్జామ్. అట్లా అని పేపర్ అంటే నష్టు మోహ స్మృతి స్వరూపది పేపర్. तो 1 सेकेंड का पेपर होना है. और संकल्प अगर हिलता है, मानो मेरे मन में अच्छे के बजाय उल्टा संकल्प आया तो सेकेंड ही लगता है ना. ఒకవేళ ఆ లాస్ట్ సెకండ్ మన మనసు కొంచెం చంచలమైంది అనుకోండి, అప్పుడు మన మనసులో మంచి సంకల్పాలకు బదులుగా ఉల్టా సంకల్పం వచ్చేసిందంటే అది కూడా 1 సెకండ్లో ఇటు నుంచి ఇట్లా వెళ్ళిపోతుంది. రాంగ్ అయిపోతుందా లేదా? अगर अंत समय में मन के ऊपर हमारा अटेंशन अथवा कंट्रोल नहीं है तो उस समय कुछ भी हो सकता है. సో లాస్ట్లో మన శరీరం వదిలేటప్పుడు కానీ, వినాశం అవుతూ ఉండేటప్పుడు కానీ, ఏదైనా పడిపోయేటప్పుడు కానీ మన పైన లాస్ట్ గడి అదే. ఆ టైంలో మన మనసు అటెన్షన్లో లేదు, కంట్రోలింగ్ పవర్లో లేదు అంటే ఎక్కడైనా వెళ్ళిపోతుంది, ఏమేమో అవుతుందో మనకు.
సో మనసున రోజు చూసుకోండి, ఇప్పుడిప్పుడు ఈ సెకండ్ నా మనసులో ఏముంది, ఈ సెకండ్ నాకు ఏమి ఇష్టమవుతుంది, ఈ సెకండ్ నేను దేనిపైన ప్రీతి పెట్టుకున్నాను చూస్తూ ఉండండి. మరి అంతిమ సమయంలో అది ఫెయిల్ కాకుండా ఉండాలి మనం. తో अंत में समय आपके अंत के समय आपके पास तो अंत के समय आपके पास 4 प्रकार के पेपर आनी है. లాస్ట్లో బాబా చెప్తారు మీ దగ్గర 4 ప్రకారమైన పేపర్లు వస్తుంది. ఆ 4 ప్రకారం దాంట్లోనే నష్టమోహది కూడా పేపర్, అది ఫైనల్. మొదట్లో మాయా ద్వారా పేపర్ వస్తుంది. మాయా అంటే కామ్, క్రోధ్, మోహలోభ, అహంకారం, ఈర్ష్య, ద్వేషం, ఆలస్యం, భయం, చింత అని ఈ 10 వికారాలే మాయా. మాయా ద్వారా పేపర్ వస్తుంది. ఇంకొకటి ప్రకృతి ద్వారా పేపర్ వస్తుంది. ప్రకృతి ద్వారా అంటే ఈ 5 తత్వాల్లో ఏదైనా ఒకటి మన అట్రాక్ట్ చేస్తుంది. ఒకటా తినేదానికి పోతుంది మనసు, లేదంటే డ్రెస్ పైన పోతుంది, లేదంటే ఏదైనా భయంకర పరిస్థితి ప్రకృతి ద్వారా వచ్చి ఉంటుంది దాంట్లో, లేదు నీళ్లు రాలేదు అనుకోండి అక్కడ పోతుంది. ఇట్లా ఈ 5 తత్వాలు ఏదో ఒక రూపం ధారణ చేసుకొని మన పేపర్ అంటే టెస్ట్ చేస్తుంది, మన టెస్టింగ్లో వస్తుంది. 5 తత్వాలు ఏ రూపమైనా ధారణ చేసుకుంటుంది. ఇంకొకటి అటాచ్మెంట్ ద్వారా వస్తుంది, మనుషులది అటాచ్మెంట్ ద్వారా వస్తుంది. ఇంకొకటి అశుద్ధ ఆత్మలు, అది కూడా అంతిమ సమయాల్లో వచ్చి వార్ చేస్తుంది. ఈ 4 ప్రకారం అర్థమైందా? 4 ప్రకారమైన टेस्ट फाइनल टेस्ट मान దగ్గర వచ్చేది. लेकिन अगर हम योग युक्त है तो कोई भी पेपर में हम सहज पास हो जाएंगे. అయితే మన యోగయుక్త అవస్థలో ఉంటే ఈ 4 ప్రకారమైన పేపర్లు ఎట్లా వస్తుంది పోతుంది, మనం ఈజీగా దాన్ని క్రాస్ చేసేస్తాం. ఏ విధంగా ఇప్పుడు చాలామందికి కరోనా వచ్చి ఉంటుంది, వెళ్ళిపోయి ఉంటుంది, వాళ్ళకు తెలియదు, వచ్చింది తెలియదు, పోయింది తెలియదు. ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉండే వాళ్ళకు అది వచ్చిపోయినా కూడా తెలిసలేదు, అది పాస్ అయిపోయి ఉంటారు వాళ్ళు. ఆ విధంగా ఫైనల్ పేపర్లో ఈ 4 వచ్చి వార్ చేస్తుంది. అయితే ఎప్పుడు యోగయుక్తంగా ఉండే వాళ్ళకు ఇది ఇట్లా వచ్చి ఇట్లా పోయేది పాస్ అయిపోతాం, మనం క్రాస్ అయిపోతుంది. तो इसलिए बाबा मनसा सेवा का अभ्यास करा रहे. అందువల్లనే ఈ టైంలో బాబా మనకు మనసా సేవాది అభ్యాసం చేయిస్తూ ఉన్నారు. क्योंकि अंत समय में अकाली मृत्यु के कारण सभी के तमोगुणी संस्कार इमर्ज होंगे. तो उस समय अगर मानो वह हमारे ऊपर वार करता है और हमें मनसा सेवा का अभ्यास है तो आत्माओं को शक्ति देने की सेवा में बिजी हो जाएंगे. फिर कोई भी अशुद्ध आत्मा हमारे ऊपर वार कर नहीं सकती है. అంటే మరి శివబాబా చెప్తారు అంత సమయంలో ఈ మనసా సేవ అనేది చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు నుంచి బాగా అభ్యాసం చేసి పెట్టుకోవాలి. అప్పుడు అంత సమయంలో ఏమవుతుందంటే ఈ అకాలి మృత్యు ఎక్కువ అయిపోతుంది. చాలామంది ఒకేసారి ఎంతమంది చనిపోతూ ఉంటారు. తమో గుణి ఆత్మలు ఆ సంస్కారం తీసుకొని పోతుందా లేదా? మొత్తం అందరూ విషయంలో తమో గుణి ఆత్మలే. ఇప్పుడు ఈ భయంకర తుఫాన్ కానీ, భూకంపం కానీ, ఈ రోగాలు ఎంతమంది చనిపోతారు, వాళ్ళందరూ తమో గుణి సంస్కారం ఉండే ఆత్మలు. ఆ చనిపోయిన తర్వాత వాళ్ళ లోపల ఆ చెడ్డ సంస్కారం బయట వస్తుంది. అదే దయ్యాల్లాగా అని అర్థం. అది మన పైన వార్ చేసే ముందు మన మనసా సేవ చేసే దాంట్లో, అభ్యాసం చేసే దాంట్లో బిజీగా ఉంటాను అనుకోండి, అప్పుడు మన పైన అశుద్ధ ఆత్మలది
వారు జరగదు. అశుద్ధ ఆత్మలు ఏమీ చేయదు, అది పాటికే శాంతి తీసుకొని వెళ్ళిపోతుంది. అయితే ఎవరు మనసులో చాలా ఫీలింగ్స్ కానీ ఏదేదో విచారాలు కానీ వ్యర్థ విచారాలు జరుగుతూ ఉంటే వాళ్ళకు ఇదంతా ఫుల్ ఎఫెక్ట్ అయిపోతుంది. तो उस समय खींचातान होंगी, इसलिए अभ्यास अभी से करना चाहिए. ఆ సమయంలో ఏమి చేస్తానికి లేదు మనం. అందువల్ల బాబా చెప్తారు, ఇప్పుడు నుంచే అభ్యాసం చేస్తూ ఉండండి. ఇప్పుడు నుంచే మీరు అభ్యాసం చేస్తూ ఉంటే లాస్ట్లో మీరు పాస్ అయిపోతారు. ఆ సమయంలో ఏం చేసానికి లేదు, సడన్గా ఏం చేస్తారు. तो उस समय खींचातान होंगी, इसलिए अभ्यास अभी से करना चाहिए. उस समय बाबा बाबा कहने से क्या होगा, बाबा तो सुनेगा ही नहीं, क्योंकि फिर बाबा कहेगा मतलब से मुझे तुम याद करते हो. ఆ సమయంలో మీరు బాబా బాబా అంటే ఏం జరగదు. బాబా చెప్తారు, నేను నీకు చెప్పాను మొదట్లోంచే అభ్యాసం చెయ్యి అట్లా అని. స్వార్థార్థంగా కావలసినప్పుడు బాబా తలంపు చేసేది, లేదంటే లేదు. అట్లంతా బాబా ఒప్పుకోరు. బాబాను ఆ టైంలో వినేటగా లేదు. బాబా ఒకవేళ వింటే కూడా మన మనసు అప్పుడు ఒప్పుకోవాలి కదా, ఆ స్టేజ్లో ఉండేదానికి. సో ఆ హై స్టేజ్లో ఉండాలంటే ఇప్పుడు నుంచే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అప్పుడు బాబా కూడా ఏం చేస్తారు చెప్తారు, పేపర్ వచ్చింది నువ్వు పాస్ చేసుకో అట్లా అని. तो प्यार से तो याद किया ही नहीं है ना, मतलब से याद किया है. ఆ టైంలో బాబాని ప్రీతిగా ఏమీ తలంపు చేయలేదు. మనకు స్వార్థార్థంగా కావలసిన టైంలో బాబా అంటే బాబా ఏం చేస్తారు. మొదట్లోనే బాబా చెప్పేశారు, ప్రీతిగా నా తలంపు చేయండి, అప్పుడు మీకు మనసు చాలా బాగుంటుంది, దానికి శక్తి దొరుకుతూ ఉంటుంది. లాస్ట్లో ఎక్కడి నుంచి శక్తి దొరుకుతుంది, ప్రీతి ఉండదు, అప్పుడు స్వార్థం ఉంటుంది. तो मनसा सेवा की जो बाबा ने विधि बताई है उसे बहुत अटेंशन में रखना चाहिए. సో మనసా సేవ కోసం బాబా ఏ విధానం నేర్పించినారో ఆ విధానం పైన ఫుల్ అటెన్షన్ ఇవ్వాలి. ఏం విధానం? బాబా ముఖ్యంగా 5 స్వరూపాంది విధానం నేర్పించినారు. ఇప్పుడు నుంచే దాన్ని ఎక్కువగా అభ్యాసం చేయాలి. ఆ 5 స్వరూపాలనే బాబా చెప్పినారు 8 సారి చేస్తూ ఉండండి అట్లా అని. ఇంకొకటి ఆకార్ సాకార్ నిరాకార్, ఈ 3 మాటలు అది కూడా నిరంతరంగా అభ్యాసం చేయని చెప్పినారు. ఈ విధంగా ఇదంతా మన అభ్యాసం చేస్తూ ఉంటేనే లాస్ట్లో మనం పాస్ అయిపోతాం. ఇప్పుడు నుంచి అభ్యాసం కాలేదు అనుకోండి, లాస్ట్లో మనం ఏం చేసానికి లేదు. అందువల్ల బాబా చెప్పినారు, నేను మీకు విధానం నేర్పించినాను, ఆ విధానం పైన అటెన్షన్ ఇచ్చి ఇప్పుడు నుంచే మనసా సేవ చేస్తూ ఉండండి అని చెప్తారు. तो मनसा को बिजी रखने की विधि हर एक अपनी अपनी दिनचर्या के हिसाब से बनाओ. మనసును బిజీగా పెట్టుకునే విధానం అందరూ వాళ్ళ టైం టేబుల్ అనుసారంగా సెట్ చేసుకోండి. ఏ టైంలో మీరు ఈ 5 స్వరూపాన్ని ప్రాక్టీస్ చేసేది సాధ్యం, ఏ టైంలో మీరు ఆ 3 స్వరూపం ఆకార్ సాకార్ నిరాకార్ ఈ స్టేజ్లో ఉండేది సాధ్యం. ఇది అభ్యాసం చేయండి. టైం టేబుల్ సెట్ చేసుకొని మీరు చేస్తానే ఉండండి ఈ మనసా సేవ. सारे दिन में मुझे मनसा सेवा का अभ्यास ज़रूर करना है. మొత్తం దినమంతా చూడాలి, నేను ఈ రోజంతా మనసా సేవాది అభ్యాసం చేస్తానే ఉండాలి. రోజు ఇది ప్రాక్టీస్ చేయాలి. ఉదయం నుంచి రాత్రి వరకు ఏదేది టైం సెట్ చేసుకొని మనం మనసా సేవ చేయాలను చేస్తూ పోతూ ఉండాలి. మనసు ద్వారా సేవ చేస్తూ ఉండాలి. మన మనసుకే మనం సేవ చేయాలి. మన మనసును సరిగ్గా పెట్టుకునేదానికి ఇది డ్రిల్ అభ్యాసం చేస్తూనే ఉండాలి. అంత సమయమే ప్రకృతికి హల్చల్ బి బహుత్ బడేంగి.
अंतिम సమయంలో ప్రకృతిది కూడా హల్చల్ ఎక్కువ అవుతుంది. पांचों तत्व सब इकट्ठे काम करेंगे. 5 తత్వాలు కూడా చేరి పని చేస్తుంది. आप सोचो उस समय क्या हालत होंगी. అప్పుడు చూడండి ఏం గతి ఉంటుంది ఆ టైంలో. ఇంత 5 తత్వాలు కూడా చేరి మన పైన వార్ చేస్తుంది అంటే హల్చల్లా ఉంటుంది. ఒక సైడ్ ఎక్కువగా నిప్పు అంటుకునే పోతూ ఉంటుంది జాస్తి. మళ్ళీ చూస్తే మన వంట చేసానికి నిప్పు ఏం కావాలన్నా అది ఉండదు, గ్యాస్ దొరకదు, అయితే ఎక్కడో ఎక్కువగా నిప్పు అంటుకుంటుంది. అట్లనే నీళ్ళు తాగేదానికి నీళ్ళు ఉండదు, ఎక్కడ చూసినా అక్కడ నీళ్ళు వరదలు, కాలువ నీళ్ళు అంతా మిక్స్ అయ్యి వచ్చేస్తుంది. అట్లా నీళ్ళు ఉంటుంది, తాగేదానికి ఒక బొట్టు ఉండదు. ఆ విధంగానే మట్టియే మట్టి, ఇల్లు అక్కడ ఇక్కడ అంతా మట్టి. అయితే మనం ఉండేదానికోసం ఒక ఇల్లు ఉండదు, అట్లా అయిపోతుంది. లాస్ట్లో ఈ 5 తత్వాలు భయంకరంగా పనిచేస్తుంది. అట్లనే గాలి పీల్చుకునేదానికి ఆక్సిజన్ ఉండదు, అయితే కొట్టుకొని పోయేదానికి గాలి అంత జోరుగా వచ్చేస్తుంది. అట్లా ఉంటుంది. ఈ గాలి కానీ నీళ్లు కానీ నిప్పు కానీ అన్నీ భయంకరంగా పని చేస్తుంది లాస్ట్లో. 5 तत्व सब इकट्ठे काम करेंगे. आप सोचो उस समय क्या हालत होगा. ఈ 5 తత్వాలు భయంకరంగా పని చేస్తుంది. ఆ టైంలో మనం ఏం చేస్తాం, ఎట్లా ఉంటాం ఆలోచన చేయండి. ఏ గతిలో ఉంటాం మనం. తో కితనీ శక్తి చాయే, దాన్ని ఎదుర్కోవాలంటే ఎంత శక్తి మనకు కావాలి, ఎంత శక్తి కావాలి అదన్నీ ఫేస్ చేసానికి. అంత శక్తిని ఇప్పటి నుంచే జమ చేసి పెట్టుకోండి. अगर हमारा बहुत समय से साधारण पुरुषार्थ ही है तो हम विजय कैसे बनेंगे. చాలా టైం నుంచి సాధారణ పురుషార్థిగానే ఉంటే ఈ 5 స్వరూపం కానీ ఆ ఆకారి సాకారి నిరాకారి ప్రాక్టీసే చేయలేదు అనుకోండి, అప్పుడు మనకు విజయం ఎట్లా వస్తుంది. విజయం కావాలంటే బాబా చెప్పేది అన్నిటికీ స్వరూపం అయిపోతూ ఉండాలి. ఎంత స్వరూపం అవుతామో అంత మంచిది. ఈరోజు ఉదయం విన్నారా లేదా, విస్మృతి స్మృతి మరి విస్మృతి. స్మృతి అంటే స్మృతి స్వరూపం అయిపోవాలి. ఏ మనం వింటామో దానిది ప్రాక్టికల్ జీవనం ఉండాలి, అప్పుడే సరి. లేదంటే లాస్ట్లో విజయ్ అయ్యేది చాలా కష్టం. तो हमको ये पुरुषार्थ करना है कि हम अंत में विजय कैसे बने. మనం ఇప్పటి నుంచే పురుషార్థం చేయాలి. ఏమంతా పరిస్థితి ఏమంతా మన ముందు వస్తుందో దాన్ని జయించాలి. అప్పుడే లాస్ట్లో కూడా మనం జయించేస్తాం. జయించేది ఒక సంస్కారం చేసుకోవాలి మనం. तो इसके लिए एक तो हम मन को बिजी रखने की अभ्यासी बनना है. बीच बीच में इसका अभ्यास करते रहो तो फिर बहुत समय का अभ्यास हो जाएगा. అంటే దీనికి మనసును బిజీగా పెట్టుకొని అభ్యాసం మనకు చాలా అవసరం. మధ్యలో అభ్యాసం చేస్తూనే ఉండాలి. అందుకే బాబా 8 సారి చేయండి అని చెప్పినారు. అంటే మన మనసును బిజీగా పెట్టేదానికోసం 5 స్వరూపాన్ని 8 సారి చేయండి చెప్పినారు. మరి ఆకారి సాకారి నిరాకారిని కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. 12 సారి ఆకారి 12 సారి నిరాకారి అది నుంచి చెప్పినారు పోయినసారి బాబా. సో టైం టేబుల్ వేసుకొని దాంట్లో బిజీగా ఉండాలి. ఆటోమేటికలీ మనసా సేవ అవుతూ ఉంటుంది. तो मन को जब चाहो जैसे चाहो जिस रफ्तार में चलाना चाहो वहाँ मेरा मन जा सके, इसको कहा जाता है मन को कंट्रोल करने की पावर. అంటే మన మనసుని ఏ సమయంలో ఏ స్థితిలో ఎంత ఫాస్ట్గా మనం దాన్ని చేసుకుంటామో అంత ఫాస్ట్ నా మనసు అట్లా పోయి ఉండాలి. దీని చెప్తారు
మనసుని కంట్రోల్ చేసే పవర్ అట్లా అని. यही अभ्यास अंत में काम में आएंगे. ఈ అభ్యాసమే ఫైనల్గా మనకు పనికి వచ్చేది. ఈ అభ్యాసం చేస్తూ ఉంటే లాస్ట్లో మనం పాస్ అయిపోతాం. तो मन को बार बार बाबा की तरफ एक ही तरफ लगाते रहो. మనసుని గడి గడి ఒక సైడే పంపిస్తూ ఉండండి. ఏ ఒక్క సైడ్? శివబాబా దగ్గర గడి గడి పోయి శివబాబా దగ్గర కూర్చొనేది అభ్యాసం చేయండి. జహా వహా చంచల్ నహీ హోనా చాయ్. ఆ మనసుని ఇక్కడ అక్కడంతా పంపించవద్దు, చంచలంగా పెట్టుకోవద్దు, స్థిరంగా తీసుకొని పోయి పెట్టుకోండి. దీనికోసమే బాబా ఏం చెప్పినారు, ఏం చేయాలి? इसके लिए ही योग भट्टियों का होना बहुत ज़रूरी है. దీనికోసమే యోగ భట్టి చాలా చాలా అవశ్యం. చేస్తున్నారా 21 జన్మాన్ని 21 రోజుల కోసం అమృత్ వేళ యోగ భట్టి. మొదట్లో అమృత్ వేళ జయించేదానికి అభ్యాసం చేయండి. అప్పుడు రోజంతా కూడా బాగుంటుంది. అమృత్ వేళ మనకు విజయం అంటే సదా విజయం అయిపోతుంది. సో యోగ భట్టి అమృత్ వేళనే చేయండి. बाकी समस्याएं तो सब जगह पर आएंगी. अगर समस्याएं सब समाप्त हो जाए तो फिर हम ठीक हो जाएंगे. ये तो नहीं होना है. సమస్యలేమో అది పాటుగా తన పని చేస్తూనే ఉంటుంది. సమస్యలు అన్నీ సరి అయిపోవాలని పాసిబులే లేదు. అది ఇప్పుడు కానీ కాదు. సమస్యలు పాటుగా వస్తూనే ఉంటుంది. అప్పుడు మనం సరి అయిపోతాం అనుకుంటాం. ఏ సమస్య సరి అయిపోతుంది? ఇప్పుడు లాస్ట్ వరకు సమస్యలు వస్తూనే ఉంటుంది. అది సరిపోయే వరకు మనం అప్పుడు సరిపోతా అనుకుంటామా? లేదు. సమస్యలు సరి అయిపోతే నేను సరి అవుతాను అట్లా అనుకోవద్దు. నేను సరి అయిపోతూ ఉంటే ఆటోమేటిక్లీ సమస్యలు వెళ్ళిపోతుంది. సో నా మనసు బాగుంటే సమస్యలే లేదు అట్లా అనుకోండి. అట్లా అనుకొని ప్రాక్టీస్ చేయండి. అన్ని చోట్ల సమస్యలు ఉంది, అన్ని ప్రకారమైన సమస్యలు ఉంది. తో సమస్య और ही बढ़ेंगी. శివబాబా చెప్తారు సమస్యలు ఇప్పుడే స్టాప్ ఏమీ కాదు. అయితే అది ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. రోజు రోజుకి సమస్యలు ఇంకా జాస్తి అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే మాయ ఒక సైడ్, ప్రకృతి ఒక సైడ్, ఇదంతా అంతిమ సమయాన్ని ఛాలెంజ్ చేస్తుంది మన ముందు. ఛాలెంజ్ వ్యక్తి వైభవ్ भी अपनी तरफ खींचेंगे. మాయా ప్రకృతియే కాదు, వ్యక్తి వైభవం కూడా మన దగ్గర వస్తుంది, తన సైడ్ లాగేదాన్ని. जिसका हिसाब किताब रहा हुआ होगा वो अपनी तरफ खींचेंगे ना. దేని దగ్గర మనకు లెక్కాచారం ఉందో అది మన లాగుతూ ఉంటుంది. ఎవరి దగ్గర లెక్కాచారం ఉంది చూసుకోండి. కొత్త లెక్కాచారం ఎవరి దగ్గర చేసుకోవద్దు. పాతదే ఇంకా ఫినిష్ కాలేదు. పాత లెక్కాచారం, మాయా నుంచి లెక్కాచారం, వ్యక్తులు, వైభవాలు, ఏమంతా వస్తువులు అన్నిటిది లెక్కాచారం ఉంటే అది మన లాగుతూ ఉంటుంది. స్టాప్ చేసేయాలి లెక్కాచారం. तो ये सब कुछ होगा लेकिन कोई भी सूक्ष्म में अंश का वंश बन सकता है. అయితే దేనిపైన కొంచెం మాత్రమేనా మనకు ఆకర్షణ ఉంటే సూక్ష్మంగా అది వంశం అయిపోతుంది. ఇంత ఉంటే చాలు, అది ఎక్కువైపోతుంది. అర్థమైందా? అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. అంశం కూడా లేకుండా చూసుకోండి. లేదంటే ఆ ఇంత కొంచెం అంశం కూడా ఎక్కువ వంశం అయిపోతుంది. तो हर विकार का अंश काम का अंश कामनाएं भी है तो अंश का वंश पैदा हो जाता है. అంటే కామ్ వికారాని అంశం ఏమంటే ఏదో ఒక కోరిక. ఆ కోరిక మనకు ఉంటే అది ఎక్కువ పెద్దగా అయిపోతుంది,
చిన్న కోరిక కూడా ఎంత పెద్దగా అయిపోతుంది లాస్ట్లో, అది పెరుగుతూనే ఉంటుంది ఆ కోరిక. తో ఏకేక్ వికార్కి చెకింగ్ కరు. అందుకే మన లోపల మనం ఒక్కొక్క వికారం చూసుకోండి ఉందా లేదా అని, దాన్ని ఫుల్గా తీసేయాలి. ప్రతి వికారాన్ని చెక్ చేసుకొని చేసుకోండి. కొందరిలో కామ వికారం లేదు కానీ క్రోధ వికారం ఉంటుంది, మోహాని వికారం ఉంటుంది, అహంకారాన్ని వికారం, లోభాన్ని వికారం, ఈర్ష్యాద్వేషం ఎంత అని ఉంటుంది. मोटी मोटी चेकिंग नहीं करो तो मुझ में क्रोध नहीं आता है नहीं, लेकिन दूसरी बात देखो, आवेश तो आता है ना, ముందులో కోపం లేదు కానీ ఆవేశం వచ్చేస్తుంది, అది కూడా विकारमे कदा. तो फिर चिड़चिड़ापन भी आ जाता है. जब भी थकावट होती है या ऐसी कोई बात होती है तो चिड़चिड़ापन भी आ जाता है. ये भी अंश है ना. కొంచెం ఉంటే కూడా వాళ్ళు మన అని ఏదో చేస్తూ ఉంటారు, చిడిచిడా అని చేస్తూ ఉంటారు, అది కూడా వికారమే కదా. ఈ కొంచెం ఉంటే కూడా చాలు, అది పెద్దగా అయిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. इसलिए चेक करो कि कोई भी विकार का अंश हमारे पास नहीं है. చూసుకోండి ఏ వికారం కూడా నా దగ్గర లేకుండా చేసుకోవాలి, ఉందా లేదా చూసుకోండి. अंश మాత్రం కూడా ఉండకూడదు. विजय तब बनेंगे जब हमारा मन के ऊपर कंट्रोल हो. అయితే విజయం ఎప్పుడు అవుతుందంటే మన మనసు పైన ఫుల్ కంట్రోల్ కావాలి. मन को बिजी रखने की आदत बहुत चाहिए. మనసుని బిజీగా పెట్టుకొని అలవాటు ఎక్కువ కావాలి మనకు. మనసు పైనే అంతా ఉండేది. कई बार अपना ही संशय विघ्न रूप बन करके आता है. అయితే చాలాసార్లు ఏం జరుగుతుందంటే మనదే సంశయం, ఏదో మాటలో సంశయం ఉంటే అదే విఘ్న రూప్ అయ్యి మన ముందు వస్తుంది. సంశయం కూడా రాకుండా చూసుకోవాలి. ज्ञान की विधि में ज़रा भी संशय आया तो भूत प्रेत की बातें याद आ जाएं. జ్ఞానాన్ని విషయంలో కొంచెమైనా సంశయం వచ్చేసిందంటే జ్ఞానం అభ్యాసం చేసే విధానాల్లో ఏ సంశయం రాకూడదు. వచ్చేసిందంటే భూత్ ప్రేత తాళంపు వచ్చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. तो ये भी हमारी मनसा की शक्ति को कमज़ोर कर देती है. ఏమేమో తలంపు వచ్చేస్తుంది, ఎప్పుడో జరిగింది ఏమో తలంపు వస్తే అది కూడా మన మనసా శక్తిని చాలా వీక్గా చేసేస్తుంది. ఏ మాటను తలంపు రాకుండా చూసుకోండి. జరిగిన విషయాలు ఏమంతా జరిగిందో భూతకాలం, ఆ భూతం రాకుండా చూసుకోండి. అగర్ మేరీ మనసా శక్తి पावरफुल है तो कभी कोई भी कमज़ोर संकल्प अथवा अपने में संशय नहीं आना चाहिए. బాబు చెప్తారు, సపోజ్ ఎవరైనా చాలా కమ్జోర్గా ఉన్నారు, వీక్, నా మనసులో పవర్ఫుల్ స్టేజ్ ఉండాలి. మనసులో పవర్ఫుల్ స్టేజ్ ఉంటే ఎవరు ఎట్లా వీక్గా ఉంటే ఏమి, ఎట్లా ఉంటే ఏమి, సంశయం రాదు మనకు. వేరే వాళ్ళు ఏం చేసినా మనకి ఎందుకు సంశయం రావాలి. మన మనసు స్ట్రాంగ్గా ఉంటే సంశయం రాదు. సంశయ బుద్ధి విజయీ హో నహీ సక్తా హై. సంశయం వచ్చేసిందంటే వాళ్ళకు విజయం సాధ్యమే లేదు. సంశయ బుద్ధి వినశ్యంత్, ఫెయిల్ అయిపోతారు సంశయ బుద్ధి వాళ్ళు. నిశ్చయ బుద్ధి విజయీ హై. నిశ్చయ బుద్ధి కావాలి. తో అంతకే సమయం ఏ బీ బాతే హోంగి. ఫైనల్గా ఇది కూడా అవుతుంది. చాలామంది ఫిల్టర్ అయిపోతారని చెప్పినారు బాబా. ఆ ఫిల్టరేషన్ ఎందుకు అవుతుందంటే సంశయ బుద్ధి. తో ఫైనలీ ఇది కూడా వచ్చేస్తుంది. చాలామందికి ఏదేదో మాటల్లో సంశయం వచ్చేస్తుంది. సంశయం వస్తే ఏమవుతుంది, ఫెయిల్ అయిపోతారా లేదా అంతు సమయంలో. हमारे ही जो विकार
कमज़ोरियाँ है वो जिन भूत के रूप में हमारे सामने आएंगे. మనదే ఏదో ఒక వికారం, కామ వికారమే కాదు, ఈర్ష్యా ద్వేషం అనే వికారం ఉంటే కూడా వీక్నెస్సే కదా. అదే మన ముందు భూతంలాగా వచ్చి నిలుస్తుంది. మనం అనుకుంటాం ఏమి నా దగ్గర ఉండి ఇది పోనే లేదే అట్లా అని. అదే మన హింస చేస్తూ ఉంటుంది. మనలో ఉండే అశుద్ధ గుణం ఏముందో సంకల్పం అదే మన హింస చేస్తూ ఉంటుంది. तो जिसकी जैसे गलती होती है उसको वैसे सजा मिलेंगे. బాబాను చెప్పినారు కదా, ఎవరిది ఎట్లా తప్పు జరుగుతుందో అట్లా వాళ్ళకు పనిష్మెంట్ కూడా ఉంటుంది. ఎట్లా ఎట్లా తప్పు చేస్తారో అట్లా పనిష్మెంట్ గ్యారెంటీ దొరుకుతూ ఉంటుంది. जिस समय भय होता है उस समय हाय हाय करते हैं ना, तो फिर कहेंगे इतनी गलतियाँ मैंने की है. ఏ సమయంలో భయం అవుతుందో అప్పుడు ఏం చేస్తారు, అయ్యో అయ్యో అని చేస్తారు. భయం అయితే మనసులో అంటే ఏం తప్పు చేస్తున్నారు ఆ తప్పు కంటి ముందు వచ్చేస్తుంది. అప్పుడు చాలా భయం అయిపోతుంది, నేను ఇట్లా తప్పు చేస్తాను అట్లా అని. ఏ भी किया है तो भयभीत होते होंगे, वो भी भूत है. మన తప్పంతా మన ముందు వచ్చేది అది కూడా ఒక పెద్ద భూతం. లాస్ట్లో ఈ తప్పులంతా రాకుండా చూసుకునేదానికి ఇప్పుడే అన్ని తప్పునే సరి చేస్తూ పోతూ ఉండాలి. భయ కా భూత్ సబ్సే బడా హై. అన్ని భూతానికంటే పెద్ద భూతం ఏమి, భయాని భూతం. భయం వచ్చేస్తుంది లాస్ట్లో మనకు. ఆ భూతం వచ్చేసిందంటే మనకు చాలా కష్టంగా ఉంటాం. तो भूतों तो हट जा सकती है लेकिन भय का भूत नहीं हटेंगे. వేరే భూతాలను తరమవచ్చు కానీ ఈ భయాన్ని భూతాన్ని ఎట్లా తరుముతారు? ఎందుకోసం భయాన్ని భూతం వస్తుంది? అది మనదే వీక్నెస్. ఏమంతా తప్పు చేసి ఉంటాం ఆ తప్పని మనకు అంటిగా వచ్చేస్తూ ఉంటుంది మన మనసులో మనం చేసిన తప్పన్నీ వస్తూ ఉంటాయి. అప్పుడు మనసుకు చాలా భయం అయిపోతుంది. అప్పుడు తరిమేదానికి లేదు. తప్పునే మొదట్లే కరెక్షన్ చేసేయాలి, లేదంటే లాస్ట్ వరకు ఆ తప్పుగానే ఉండిపోతుంది. దానికి పనిష్మెంట్ కంపల్సరీ ఉంటుంది. इसलिए अंतिम समय की तैयारियां करनी है. तो शॉर्ट में मैं तो ये कहूँगी कि अपने मन को शुद्ध की तरफ बिजी रखो. సో అందుకోసం అంతిమ సమయాన్ని తయారు చేస్తూ ఉండాలి మనం. షార్ట్గా దాది చెప్తారు, మనసుని శుద్ధ సంకల్పంలో బిజీగా పెట్టుకోండి. ఉదయం నుంచి రాత్రి వరకు మనసుని బిజీగా పెట్టుకునే విధానం టైం టేబుల్ చేసుకోండి. ఆ టైం టేబుల్ అనుసారంగా మనసుని సెట్ చేయండి. బయట టైం టేబుల్ కాదు, మనసులో టైం టేబుల్. దానికి బాబా ఈ 5 స్వరూపాన్ని టైం టేబుల్ సెట్ చేసుకొని చెప్పినారు. అట్లీస్ట్ అమృత వేళ అయిన తర్వాత 11 నుంచి 12 వరకు చేయండి. మరి సాయంకాలం చేయండి. మరి మధ్యలో ఈ 3 స్వరూపాలైనా చేస్తూ ఉండండి. వేరే మాటల్లోనే పోవద్దు. ఎవరు ఏం చేస్తూ ఉంటే మనకేముంది, వాళ్ళపైన మన మనసు పోగండా చూసుకోండి. కావలేనే వస్తారు అట్లా మనుషులు మన ముందు ఏదో తప్పు చేస్తూ ఉంటారు. అయితే మన మనసునే మనమే సరిగ్గా పెట్టుకోవాలి, వాళ్ళపైన పోగండా చూసుకోండి. టైం టేబుల్ చేసుకోండి. ఫుల్ డే కోసం మనసును బిజీగా పెట్టే టైం టేబుల్ చేసుకోండి. మరి దానిపైన పూర్తిగా అటెన్షన్ ఇచ్చి నడుచుకోండి. ఇప్పుడు మనసా సేవ చాలా అవశ్యం. ఎంతమంది పాపం దుఃఖంగా ఉన్నారు. మరి మనం కూడా తప్పు చేసుకొని దుఃఖం అయిపోయేదైంది. అందువల్ల మనం మనసా సేవ చేసే అభ్యాసం చేయాలి. 5 మినిట్ भी मिले तो भी అభ్యాస్ కర్. మనకి ఎంత టైం దొరుకుతుందో అంత టైం మనం మనసా సేవ చేసే దాంట్లో బిజీగా ఉండాలి. ऐसा नहीं समझो 1 घंटा मिले तभी कर सकता हूँ नहीं, ఇట్లా అనుకోవద్దు.
నాకు ఎక్కువ టైం ఉంటేనే మనసా సేవ చేస్తాను అట్లా అని. మనసు ఏం చేస్తూ ఉంటుంది రోజంతా? ఎక్కడ పోతుంది? ఎక్కడ పోకుండా దీంట్లో బిజీగా పెట్టుకోండి. ఎంత టైం ఉంది? 5 నిమిషాలు చేసినా కూడా బాగుంటుంది. మనం సకాష్ ఇస్తూ ఉండాలి. సకాష్ అంటే సో టైం టేబుల్ చేసుకొని దాంట్లో బిజీగా ఉండండి. మనసా సేవ చాలా అవసరం ఇప్పుడు. అందరికీ సకాష్ ఇస్తూ ఉండాలి. సరియా? मैं सकाश दूँ, सेकंड भी मिले तो भी मनसा सेवा को ఏకాగ్రత के आधार पर सकाश देते रहो. ఏకాగ్ర చేసి మనసుని మనుషులందరికీ, దుఃఖీ ఆత్మలందరికీ పవర్ ఇస్తూ ఉండండి. పవర్ ఇచ్చేదే మన సేవ. ఇప్పుడు అందరికీ శక్తి ఇస్తూ ఉండాలి. तो जब भी 5 मिनट मिले, 10 मिनट मिले, हमें इस बात पर अटेंशन ज़्यादा देना है. మనకు 10 నిమిషాలు దొరికినా సరే, 5 నిమిషాలు దొరికినా సరే మనసా సేవ చేసానికి అటెన్షన్ ఇవ్వాలి. ఆత్మలకు పవర్ ఇస్తూ పోతూ ఉండాలి. तो ये अभ्यास हमको अंत समय में मदद करेंगे. ఇప్పుడు ఇది అభ్యాసం చేస్తూ ఉంటే లాస్ట్లో మనకు చాలా సహయోగం ఇస్తుంది. ఈ అభ్యాసమే సహయోగం ఇస్తుంది మనకు. तो हमारे में इतनी पावर होनी चाहिए, जिसको जो चाहिए उसको मेरे द्वारा प्राप्त हो जाए. మన దగ్గర ఎంత పవర్ది స్టాక్ ఉండాలంటే ఎవరికి ఏం కావాలనో అది మన దగ్గర ఉండి వాళ్ళకు దొరకాలి. అట్లా శక్తి మన దగ్గర జమ చేసుకోవాలి. इसके लिए 2 शब्द याद रखो, స్టాక్ और స్టాప్. దీనికోసం 2 శబ్దాలు బుద్ధిలో పెట్టుకోండి. ఏం విన్నారు? వరదాన్ స్టాప్ అండ్ స్టాక్. ఫుల్ స్టాప్ పెట్టేయండి జరిగిన విషయాలది. మరి శక్తులది స్టాక్ జమ చేసుకోండి. బిందు పెడుతూ పోతూ ఉండండి జరిగిన విషయాలకు. మరి శక్తులంతా జమ చేసుకొని పోతూ ఉండండి. మనసా సేవ చేస్తూ ఉండండి. ఈ 2 మాటలది చాలా అవశ్యం అభ్యాసం చేసేది. అర్థమైందా? ఓం శాంతి. మరి 7:30 వరకు యోగం చేయండి. ఇప్పుడు నుంచి 7:30 వరకు బాగా పవర్ఫుల్గా ఈ 5 స్వరూపాన్ని స్థితిలో కూర్చోండి, యోగం చేయండి. ఓం శాంతి. जगत की अंतिम बेला है, अंतिम बेला है, जगत की अंतिम बेला है। जब साथ में है भगवान तेरे, तू फिर क्यों अकेला है। जब साथ में है भगवान तेरे, तू फिर क्यों अकेला है। अंतिम बेला है, जगत की अंतिम बेला है, अंतिम बेला है, जगत की अंतिम बेला है।
विनाश नगारा, एक तरफ सतयुग का नजारा। एक तरफ है विनाश नगारा, एक तरफ सतयुग का नजारा। इस दुनिया में न कोई हमारा, हर कोई खुद ही है बेसहारा। जान ले तू, जान ले तू है पूरा हो रहा कल्प का मेला है। अंतिम बेला है जगत की, अंतिम बेला है। अंतिम बेला है जगत की, अंतिम बेला है। में सब तो भाग रहे हैं, शांति की अंजलि मांग रहे हैं। दुख में सब तो भाग रहे हैं, शांति की अंजलि मांग रहे हैं। मुक्ति दाता, दे दो सभी को जो प्रभु से मिला है। अंतिम बेला है जगत की, अंतिम बेला है। अंतिम बेला है जगत की, अंतिम बेला है। की धारा कभी ना रुकती, होनी तो हो कर ही रहती। वक्त की धारा कभी ना रुकती, होनी तो हो कर ही रहती। कलयुग के बाद सतयुग आए, कल्प कल्प की है ये नियति। ले लो जितना, ले लो जितना लेना प्रभु से, दुनिया झमेला है। अंतिम बेला है जगत की, अंतिम बेला है। अंतिम बेला है जगत की,
कहता है खुदा नजर नहीं आता। जब खुदा दिखता है, जब खुदा दिखता है कोई और नहीं दिखता। कौन कहता है खुदा नजर नहीं आता। कौन कहता है खुदा नजर नहीं आता। खामोशी से झांकोगे सच्चे हृदय के नैन से, प्यार की पलकों में वो बस जाता है बड़े चैन से। खामोशी से झांकोगे सच्चे हृदय के नैन से, प्यार की पलकों में वो बस जाता है बड़े चैन से। मोती बन करके कभी हो, मोती बन करके कभी मुस्कान बन के बहता। कौन कहता है खुदा नजर नहीं आता। संसार में जिस दिन से तुम सच्चे इंसान कहलाओगे, तब खुदा खुद पास होगा, खुदा से जुड़ जाओगे। संसार में जिस दिन से तुम सच्चे इंसान कहलाओगे, तब खुदा खुद पास होगा, खुदा से जुड़ जाओगे। सौंप दो सब उसको सबका, सौंप दो सब उसको सबका ख्याल जो रखता। कौन कहता है खुदा नजर नहीं आता। रूह को देखो रूप ना देखो, रूप में ही अंधकार है। शिव को देखो शव न देखो, शिव ज्योतिर्मय प्रकाश है। रूह को देखो रूप न देखो, रूप में ही अंधकार है। शिव को देखो शव ना देखो, शिव ज्योतिर्मय प्रकाश है। जैसी नजर वैसे नजारे, जैसी नजर वैसे नजारे देखने को मिलता। कौन कहता है खुदा नजर नहीं आता। कौन कहता है खुदा नजर नहीं आता।
कहता है खुदा नजर नहीं आता। कौन कहता है खुदा नजर नहीं आता। कौन कहता है खुदा नजर नहीं आता। बाप दादा सभी बच्चों की पांच स्वरूप दे रहे। पहला अनादि ज्योति बिंदु स्वरूप। याद है ना अपना स्वरूप? याद है ना? भूल तो नहीं जाती। दूसरा है आदि देवता स्वरूप। पहुंच गए देवता स्वरूप में, पहुंच गए। चले गए देवता रूप में। तीसरा मध्य में पूज्य स्वरूप। चौथा है संगम युगी ब्रह्मांड स्वरूप। और लास्ट में है फरिश्ता स्वरूप। पांची रूपियात आगे आगे अच्छा एक सेकंड में ये पांची रूपों में अनुभव कर सकते हो अपने को। 1 2 3 4 5 अनुभव कर सकते हो, कर सकते हो, कर रहे हो। ये पांची स्वरूप कितने प्यारे। जब जाओ जिस भी रूप में स्थित होने जाओ, सोचा और अनुभव किया।
एक्सरसाइज, और ये एक्सरसाइज करते रहेंगे तो बिल्कुल लाइट हो जाए, अभ्यास हो जाएगा। आँखों के सामने हो ना हो, मेरे दिल के बाबा पास हो, मेरे संग संग रहते सदा, देते ये एहसास हो। आँखों के सामने हो ना हो, मेरे दिल के बाबा पास हो, आँखों के सामने हो ना हो। युग युग के बिछड़े मिले, जैसे हमरा थे जुदा, हर कल्प में हम मिलते रहे, जन्मों के है साथ ही सदा। मेरी धरती हो आकाश हो, मन के तुम विश्वास हो, आँखों के सामने हो ना हो, मेरे दिल के बाबा पास हो, मेरे संग संग रहते सदा, देते ये एहसास हो, आँखों के सामने हो ना हो। सूरज के संग जैसे किरणें, नहीं चांद से चांदनी दूर, शिव शक्ति का ऐसा मिलन, तुम बिन मेरा नहीं वजूद। मधुबन क्यों ना बने मन मेरा, भगवान का जिसमें वास हो, आँखों के सामने हो ना हो, मेरे दिल के बाबा पास हो, मेरे संग संग रहते सदा, देते ये एहसास हो, आँखों के सामने हो ना हो। नैनों में समाए हो, दिन रात तुम्हें देखूं मैं, घूमूं मैं तेरा हाथ लिए, बन गोपी संग झूमूं मैं, और जीवन के जमुना तट पर जैसे हो रहा महारास हो, आँखों के सामने हो ना हो, मेरे दिल के बाबा पास हो, मेरे संग संग रहते सदा, देते ये एहसास हो, आँखों के सामने हो ना हो।
अरे शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। जहाँ होता है मानव का धन, वही होता है उसका मन। इसलिए परमात्मा ने बताया, मुझसे लगा लो अपना मन। हम सा नहीं कोई जमाने में, रचना रचता का ज्ञान जिसे, पर ऐसा भी बनना होगा नहीं कभी अभिमान जिसे। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। ये दुनिया तो मायावी है, माया से भला कैसी यारी। अपने तो दो ही ठिकाने हैं, वैकुंठ दुनिया निराकारी। धुंधला सा अंधियारा है, दीपक से उजियारा होगा। ये आँख भी तन का दीपक है, ये ज्ञान जीवन दीपक होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। अरे शिव की याद रहेगी तब